పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరోసారి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని, నీ ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంగములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినునన్న, వినగలిగిన చెవులు మాకు దయచేయమని, నన్ను నీ స్వాధీనములో ఉంచుకోమని, సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథములో ఈ 12వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాము. పిల్లారా, గమనించండి. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఈ మాటలను ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశాను. స్త్రీ అనగా సంఘము. అవ్వమ్మతో దేవుడు అంటున్నాడు, నువ్వు జనములకు తల్లివిగా ఉంటావని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక స్త్రీ అనగా సంఘము. ఈ స్త్రీ ఎవరంటే క్రీస్తును ధరించుకున్న స్త్రీ, లేక సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఏ సూర్యుడు అంటే నీతి సూర్యుడు. యేసు ప్రభువుకు మరొక పేరు ఏమిటంటే నీతి సూర్యుడు. పిల్లారా, మనం గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మన వానికి శిక్ష విధించబడిన వాక్యము సెలవిస్తున్నది. యేసు ప్రభు దేవుడని నమ్ముకున్న వారు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న వారు క్రీస్తును ధరించిన సంఘముగా పిలవబడుతూ ఉన్నారు. కనుక ఈ సూర్యుడు యేసు ప్రభువు, ఈ స్త్రీ నేటి క్రైస్తవ సంఘము. ఈ సంఘము గురించి కొన్ని మాటలు ఏమిటంటే, ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. ఈరోజు ఈ మాటను బట్టి కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాము, దేవుని సన్నిధిలో పరిశీలన చేద్దాము. పిల్లారా, మనం గమనించినట్లయితే ఆమె అంటే ఎవరు? సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ లేక ఈ సంఘము గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, సహజంగా స్త్రీలు మరి ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. స్త్రీ గర్భము ధరించి ఒక పిల్లోని కనడానికి కొన్ని నెలలు ప్రయాసపడుతుంది. ఆ తర్వాత ప్రసవేదనతో బిడ్డను కొంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆదామవల కాలంలో మనం చూసుకున్నట్లయితే స్త్రీ తినొద్దన్న పండును తిని దేవుని దృష్టికి పాపము చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అందుకు దేవుడు స్త్రీని ఏ విధంగా శపించాడంటే, చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. దేవుడు అవ్వమ్మతో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన స్త్రీతో నీ ప్రయాస, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, గమనించండి. ఓ బిడ్డను కనాలి అంటే ప్రయాసపడాలి, కొన్ని నెలలు ప్రయాసపడాలి, నిద్రాహారాలు మానాలి. ఆకలేస్తుంది, అన్నం తినలేరు.
పడుకోవాలనిపిస్తుంది, నిద్రపోలేరు. రోజు రోజుకి ఆ భారం పెరుగుతూ ఉంటుంది. తినాలనిపిస్తుంది, తినలేరు. ఆ వాంతులు అవుతూ ఉంటాయి, ఒక కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మరి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తినడానికి ప్రయాసపడతారు, పడుకోవడానికి ప్రయాసపడతారు. ఈ లోకంలో అనేకమైన ప్రయాసలు వారు వార్చవలసి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఆమె ప్రసవించే సమయానికి ఆ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదనని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆమె వేదనతో పిల్లల్ని కంటదని దేవుడు అవ్వమును గురించి జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఆ విధంగా మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయములో ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. దేవుని మాటలు అవి నమ్మదగిన మాటలు, శక్తిగల మాటలు, బలమైన మాటలు. ఆ మాటలు మనల్ని దేవుని సన్నిధిలోకి నడిపిస్తాయి. దేవుడు మాటలు అవి నిరర్ధకము కావు. వాటి కాలాల్లో అవి నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. సహజంగా మనందరం చూస్తూ ఉంటాము, స్త్రీ ప్రసవించినప్పుడు లేక బిడ్డను కనే సమయములో ఆమె గడియ వచ్చును గనుక, ఆ సమయం వచ్చును గనుక ఆమె వేదన పడుతుంది. పిల్లారా గమనించండి, ఆ బిడ్డను కడే నొప్పులు ప్రసవ నొప్పులు అంటారు. ఈ లోకంలో అన్ని నొప్పుల కన్నా అది చాలా మరి ఎక్కువగా ఉండే నొప్పి అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దాన్ని తట్టుకోలేని నొప్పులు అవి. పిల్లారా గమనించండి, అలాంటి నొప్పులతో ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టుడను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఎంతో వేదన పడుతుంది. చాలామంది అంటారు, అమ్మ నాకు మరలా పిల్లలొద్దు, ఆ వేదన నేను పడలేను, ఆ బాధను పడలేను అంటారు. కానీ ఆ బిడ్డను చూడగానే వారి వేదన ప్రయాసంతా మర్చిపోతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ బిడ్డను చూడగానే వారికి ఆదరణ, సమాధానము కలుగజేస్తున్నట్లుగా చూస్తున్నాము. బైబిల్లో ఇంకొక స్త్రీ ఉంది, ఆవిడ కూడా ప్రసవేదన పడింది. ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం ఈ మధ్యలో నుండి మనం చదువుకున్నట్లయితే, రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. యాకోబు భార్య అయిన రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, అమ్మా భయపడకు. రాహేలును యాకోబు చాలా ప్రేమించాడు, చాలా ఇష్టపడ్డాడు. ఆవిడ కోసం 7 సంవత్సరాలు కొలువు చేసినట్లుగా చూస్తున్నాము. తను ఎంతగా ఇష్టపడిన రాహేలు ఆవిడ ప్రసవ నొప్పులతో ఉంది, ఆవిడ వేదన పడుతుంది, బాధపడుతూ ఉంది, చాలా భయపడిపోయిందట రాహేలు. మంత్రసాని అంటుంది, అమ్మ భయపడకు, ఇతడు కూడా కుమారుడని చెప్పాను, అమ్మ భయపడద్దు, దేవుడు మరలా చక్కని కుమారుడు నీకు ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆ కుమారుని విషయంలో ఆవిడకు ఒక పేరు పెట్టింది, బెనోని అని పేరు పెట్టింది. అనగా దుఃఖపుత్రుడు. రాహేలు ఈ పిల్లవాడిని కనడానికి చాలా దుఃఖము పడింది, బాధపడింది, వేదన పడింది. తన ప్రాణాలు విడిచినట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. పిల్లరా మనం గమనించినట్లయితే రాహేలు ప్రయాసపడింది, వేదన పడింది, ఓ బిడ్డను కని ప్రసవించి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ప్రసవేదన అన్నది చాలా ప్రయాసతో కూడినది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. పిల్లరా మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో 1వ దినవృత్తాంతాల గ్రంథము
4వ అధ్యాయములో ఇక్కడ 9వ వచనం చదువుకుందాం. ఎబేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడే ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టెను. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరు రాయలేదు కానీ ఎబేజు తల్లి. పిల్లారా గమనించండి, ఆవిడ ఎంత వేదన పడిందో తెలియదు, ఎంత బాధపడిందో తెలియదు, ఎంత ప్రయాసపడిందో తెలియదు, కానీ ఈవిడ చనిపోలేదు, బ్రతికే ఉంది. అయితే ఆ వేదన మర్చిపోలేక తన కుమారునికి ఏమని పేరు పెడుతుందంటే వేదన. ఎబేజు అని పేరుకి అర్థం ఏమిటంటే వేదన పడి ఇక్కడ బిడ్డను కన్నది. బహుశా వీడు స్కూల్కి వెళ్ళి ఉంటాడు. వేదన అనగానే వాడికి చికాగ్గా ఉంది, కష్టంగా ఉంది, బాధగా ఉంది. ఎవరు పెట్టని పేరు, ఎక్కడా వినని పేరు ఆ తల్లి ఎబేజుకు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎబేజు తల్లి ఆ పేరు పెట్టినందుకు ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలియదు, కానీ అయితే ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చిన్న ప్రార్థనే. ఇక్కడ 10వ వచనములో ఎబేజు 4వ అధ్యాయం 10వ వచనం, ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ఎబేజు ప్రార్థన చేశాడు. ఈ వేదన పుత్రుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని సహోదరులందరికన్నా ఘనత పొందిన వాడిగా చేశాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే వేదనలో ఆశీర్వాదం మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఎబేజు తల్లి చాలా వేదన పడి బాధపడినట్లుగా, అయితే ఆ బాధంతా మర్చిపోయి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబేజు ప్రార్థన విన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన వేదన పడి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చూసుకున్నట్లయితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళెను. వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. పిల్లరా, తన వాడుకు చొప్పున యేసయ్య ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇందులో 44వ వచనము, ఆయన వేదన పడి మరి ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచు గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసు ప్రభు ఇక్కడ ఆయన వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. ఒక తల్లి ప్రసవేదన పడినప్పుడు రక్తము చిందించి ఒక బిడ్డను కంటుంది. కానీ యేసు ప్రభువును మనం చూసుకున్నట్లయితే ఆయన చెమట రక్తముగా మోరునంతగా ఆయన వేదన పడి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనందరము మరణము నుంచి తప్పించబడాలి, పునర్జన్మ పొందాలి, మనందరము నూతన జన్మ పొందాలి అని, నూతన జీవితాన్ని పొందాలని ఆయన వేదన పడి ప్రార్థన చేసి ఆయన చెమట రక్తముగా మారునంతగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక క్రీస్తు మనందరి నిమిత్తము ఆయన ప్రసవేదన పడినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా, గమనించండి, ఆయన అంటున్నాడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఈరోజు క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న సంఘాలన్నీ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాలు ఇవి.
ఆదాము అవ్వలు మనం గమనించినట్లయితే అవ్వమంటుంది, నేను దేవుని దయ వలన ఒకరిని సంపాదించుకున్నాను. ఈరోజు ఒక వ్యక్తిని సంపాదించాలి అంటే, ఒక కుటుంబాన్ని సంపాదించాలి అంటే, ఒక సంఘాన్ని సంపాదించాలి అంటే ప్రసవేదన పడాలి. యేసు ప్రభు వేదన పడ్డాడు. ఊరక రాలేదు మనకు రక్షణ, ఊరక రాలేదు ఆయన యొక్క ఆశీర్వాదాలు. ఆయన వేదన పడి తన చెమటంతా రక్తముగా మారునంతగా ప్రయాసపడ్డాడు కనుక ఈరోజు రక్షణ మనకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే పిల్లారా, మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా చక్కని మాటను గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో పౌలు చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఆ పోలికలో పౌలు ఏమంటున్నాడు, 4వ అధ్యాయము 19వ వచనము, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. మిమ్మల్ని వేదనతో కన్నాను, మిమ్మల్ని కనడానికి నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, దేవుని పని చేశాను. రాత్రి అనక పగలనక నేను ప్రయాసపడ్డాను. పిల్లరా గమనించండి, ఆ ప్రయాస ద్వారా అనేకుల్ని పౌలు సంపాదించుకున్నాడు, దేవుని సంఘములో చేర్చగలిచాడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను మరలా ప్రసవేదన పడుతున్నాను. ఎందుకో ప్రసవేదన అంటే క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడు నిమిత్తమే నేను మరలా ప్రసవేదన పడుతున్నానని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఈరోజు చాలా వేదనలు మనం వింటున్నాము. స్త్రీ ప్రసవేదన, రాహేలు ప్రసవేదన, ఎబ్బేజు తల్లి ప్రసవేదన, యేసుక్రీస్తు ప్రసవేదన, పౌలు ప్రసవేదన. ఎంతమంది వేదన పడుతూ ప్రయాసపడుతూ పిల్లల్ని కంటున్నారు, సంఘాలను కడుతూ ఉన్నారు. మనము గమనించుదాం పిల్లరా. అంత మాత్రమే కాకుండా ఇక్కడ సృష్టి కూడా ప్రసవేదన పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచు ఉన్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే 22వ వచనం చదువుకుందాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. పిల్లల సృష్టి అనగా గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, సృష్టి అంతా ప్రసవేదన పడుతుంది. మానవుడు చేసే పనులకు సృష్టి పాడైపోతూ ఉంది. భూమి బలత్కారముతో నిండుకొని ఉంది. సృష్టి బలత్కారముతో నిండుకొని ఉన్నది. మానవుడు ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలలో సృష్టి తన ఉనికిని కోల్పోతూ ఉంది, తన స్వరూప్యాన్ని కోల్పోతూ ఉంది, తన విలువను కోల్పోతూ ఉంది. అందుకు దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూస్తూ ప్రసవేదన పడుతున్నట్లుగా చూస్తున్నా. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు? ఎందుకంటే ఆయన రాగానే ఈ సృష్టి మారిపోతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశము దేవుడు మార్చబోతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. క్రొత్తదనం కోరుకుంటుంది, తనలో మార్పు కోరుకుంటుంది. మనిషి వలన, మనిషి ఉనికి వలన సృష్టి మొత్తము పాడైపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూల్గుచ్చు ప్రసవేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
ఎంత విచారము చూడండి. పిల్లారా, ఈరోజు ప్రపంచమంతా బాంబులను సమకూర్చుకున్నారు. ఎందుకో తెలుసా? సృష్టిని నాశనము చేయడానికి, గాలిని నాశనము చేయడానికి, నేల నాశనం చేయడానికి, సముద్రాలు నాశనం చేయడానికి, భూమి మీద ఉన్న ప్రజలను నాశనం చేయడానికి వారు సిద్ధముగా ఉన్నారు. కనుక దీన్ని ఓర్చుకోలేక సృష్టి మిగుల ఆసక్తితో ఏకగ్రీవముగా మూల్గుచ్చు ప్రసవేదన పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము పులారా. కనుక ఈ ప్రసవేదన చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఈ మాటలను దేవుడే బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రసవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగులక మునుపు మగ పిల్లలను కనినది. అట్టి వార్త ఎవరైనా విని ఉండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? పిల్లారా, గమనించండి. ఒకనాటి ప్రసవేదన, స్త్రీ ప్రసవేదన పడింది, రాహేలు ప్రసవేదన పడింది, ఎబేజు తల్లి ప్రసవేదన పడింది, క్రీస్తు ప్రసవేదన పడ్డాడు, పౌలు ప్రసవేదన పడ్డాడు, సృష్టి కూడా ప్రసవేదన పడుతుంది. ఒకనాటి ప్రసవేదన చాలునా? సరిపోదు. నీవు నేను కూడా ప్రసవేదన పడాలి. ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? ఈ రోజులో ఒక్క రోజులో ఒక వ్యక్తిని మనం మార్చలేము, ప్రభు కొరకు సంపాదించుకోలేము. ఓ బిడ్డను కలాలి అంటే 9 మాసాలు తల్లి మోస్తుంది. అలాగే కొన్ని వారాలు, కొన్ని నెలలు మనం ప్రయాసపడితే, ప్రార్థన చేస్తే మనం ఒక వ్యక్తిని కానీ ఒక జనాంగాన్ని కానీ మనము సంపాదించుకోగలం అంటూ సియోనుకు ప్రసవేదన కలుగగా ఆమె బిడ్డలను కనెను. సియోనుకు ప్రసవేదన కలుగగా ఆమె బిడ్డలను కనును. నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పిల్లరా, సియోనుకు ప్రసవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. ఈరోజు సియోను కానీ, షారోను కానీ, యెరూషలేము కానీ, అది ఏ సంఘమైనా కావచ్చు, ఏ సంస్థ అయినా కావచ్చు, దేవుడు సంఘమునకు ప్రసవేదనిచ్చాడు. ఈరోజు క్రీస్తును ధరించిన సంఘం ఏదైనా కావచ్చు, అది ప్రయాస పడవలసి ఉన్నది. కొన్ని సంఘాలు ప్రయాస పడుతున్నాయి. ఒక బిడ్డను కనాలి, ఒక జనాంగాన్ని సిద్ధపరచాలి, సంఘములు అనేకులను చేర్చాలి. అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ పొందిన వాడై ఒక్క ప్రసంగానికి 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఈరోజు సంఘములు అనేకులు చేర్చబడాలి. అందుకే నీవు నేను ప్రయాసపడాలి. సంఘము ప్రయాసపడాలి. సంఘము ప్రసవేదన కలిగి ఉండాలి. అనేక ఆత్మలు రక్షించబడినట్లు, అనేకులు సంఘములో చేర్చబడినట్లు ప్రయాసపడవలసిన బాధ్యత, భారము దేవుడు మనకిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లరా, గమనించుదాం. అదే ఈ ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సూర్యుని ధరించుకున్న స్త్రీ, పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచుండెను. ఈరోజు ప్రార్థనా టీవీ ద్వారా, లేక యూట్యూబ్ ద్వారా, లేక ప్రసంగాలు, మీటింగుల ద్వారా దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉంది. సేవకులు కేకలేస్తున్నారు. బాప్తీసమిచ్చి యోహాను అరణ్యములో ఏ విధంగా అయితే కేక వేశాడో,
యేసు ప్రభు ఏ విధంగా అయితే కేక వేశాడో, నరకములో ధనవంతుడు ఏ విధంగా కేక వేస్తున్నాడో, ఈరోజు సంఘాలు కూడా కేక వేస్తున్నాయి. ప్రసవేదన పడుతూ ఉన్నాయి, కష్టపడుతున్నాయి. అనేక ఆత్మలు దేవుని సన్నిధిలో చేర్చబడాలి అని. కనుక క్రీస్తు యేసును కలిగిన సంఘము, సూర్యుని ధరించుకున్న సంఘము ఈ వేదన కలిగి ఉండాలి, కలిగి ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ ప్రసవేదన నీకుండాలి, నాకుండాలి, మన కుటుంబాలకు ఉండాలి, సంఘాలకు ఉండాలి, సంస్థకు ఉండాలి. అనేకులు దేవుని రాజ్యములో చేర్చబడాలి. అందుకే ఆ రోజు రాహేలు ప్రసవేదన పడింది, ఎబ్బేజు తల్లి ప్రసవేదన పడింది, క్రీస్తు ప్రసవేదన పడ్డాడు, పౌలు ప్రసవేదన పడ్డాడు. సృష్టి కూడా ప్రసవేదన పడుతుంది, సియోను ప్రసవేదన పడుతుంది. సూర్యుని ధరించుకున్న స్త్రీ కూడా ప్రసవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇటువంటి ప్రసవేదన దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రారుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ప్రారంభం నుంచి 1-2 వచనాలు ధ్యానించుకున్నాము నాయన. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేక వేస్తూ ఉన్నదని. ఇదిగో బైబిల్లో ఎవరెవరు ప్రసవేదన పడ్డారో, ప్రసవేదన పడి బిడ్డలను సంపాదించుకున్నారో, నేటి క్రైస్తవ సంఘాలు ప్రసవేదన పడాలని, ప్రయాసపడాలని, అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించుకోవాలని నీ వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు అయ్యా మీరు సహాయం ఇచ్చేయండి. అటువంటి ప్రసవేదన భారముకు దాచ్యమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువునందు మా ప్రయాస, ప్రసవేదన వ్యర్థము కాదు నాయన, నీకు వందనాలు. మేము ప్రయాసపడినప్పుడు, వేదన పడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సువార్త పని చేసినప్పుడు మేము అనేకులు సంపాదించుకుంటున్నాం. అటువంటి కృప మాకును నేటి క్రైస్తవ సంఘాలకు దయచేయమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ ప్రసవేదన ప్రయాస మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.